హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో గోంగూర రొయ్యపట్టు కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ ఒక బౌల్ రొయ్యపట్టు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక జల్లెడ గిన్నె తీసుకుని రొయ్యపట్టు అందులో వేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఇసుక ఉన్న చిన్న చిన్న పొట్టు ఉన్న దీంట్లో నుంచి కిందకు వచ్చేస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్లో వేసి నానబెట్టుకోండి. ఈలోపు గోంగూరను ఉడకపెట్టుకోవాలండి. నేను ఇక్కడ శుభ్రం చేసిన గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని మనం శుభ్రం చేసిన గోంగూర వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఈలోపు రొయ్యపట్టు క్లీన్ చేసుకుందామండి. రొయ్యపట్టుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. 2-3 సార్లు అయినా సరే శుభ్రంగా కడగాలండి. ఇలా శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ గోంగూర కూడా ఉడికిపోయిందండి. ఒకసారి మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కోసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కోసి వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయల్ని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యాయి కదండి. ఇప్పుడు మనం శుభ్రం చేసిన రొయ్యపట్టు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కర్రీకి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలా కారం వేసి కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగూర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూసారు కదండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యపట్టు రెడీ అయ్యండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామేనండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.